సుహాస్ మంచి హిట్లు అవును. కొడుతున్నాడు కదా. సుహాస్ కదా, అవునయ్యా. కలర్ ఫోటో సుహాస్ చాలా బాగా చేశాడండి. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. అండ్ రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే ఏంటి అంటే వాళ్ళ జీవితాల్లో బ్యాండ్ అండ్ మంగళి ఈ వృత్తులు ఉంటారు కదా విలేజ్లో, ఆ వృత్తుల మీద ఈ మంగళి మ్యారేజ్ బ్యాండ్ అనేది అక్కడ హీరో వాళ్ళ ఫాదరు వంశపారంపర్యంగా సౌర వృత్తిలో ఒక చేసుకొని బతుకుతూ ఉంటారు. అండ్ ఈ మూవీ మాత్రం చాలా నిజంగా వీళ్ళ ఫ్యామిలీ వరకు అంతవరకు ఆ విలన్ ఎవరైతే ఉన్నారో అతను అప్పులు ఇస్తూ ఊర్లో ఒక కమాండింగ్లో పెట్టుకొని తరతరాలుగా అట్లా మిగతా వాళ్ళను అంచి వేసే ధోరణితో ఉంటాడు. కానీ సుహాస్ ఫ్యామిలీ అనేటప్పటికి నిజంగా ప్రతి ఊర్లో అలాంటి ఫ్యామిలీ ఉంటే వాళ్లకు ఒక గౌరవం అనేది ఉంటుంది. ఎక్కడ అప్పులు చేయకుండా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ను, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎవరికి బెండ్ కాకుండా తనకంటూ ఒక గౌరవాన్ని నిలబెట్టే ఫ్యామిలీ లాగా నాకైతే అనిపించింది. ప్రతి ఊర్లో అలాంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే పుట్టింది నిమ్న జాతి అంటే తక్కువ క్యాస్ట్లో, ఇది ఎందుకంటే ఈ సినిమా క్యాస్ట్ ఎందుకు అంటున్నామంటే క్యాస్ట్ బేస్డ్లోనే ఈ మూవీ ఉంది కాబట్టి ఈ మూవీని క్యాస్ట్ బేస్డ్లోనే అనాల్సి వస్తుంది. కాబట్టి ఇది మీకు ఎలా అనిపించింది? యా, అవును సార్. అండ్ సుహాసు, శివాని అండ్ శరణ్య మాత్రం అసలు లేడీ ఓరియంటెడ్లో ఈ మధ్య కాలంలో ది బెస్ట్ మూవీ అండ్ ఫస్ట్ మూవీ అనే చెప్పొచ్చు. అండ్ శరణ్యకు ఎందుకంటే హీరో తంతే ఒక రకం, కానీ ఒక టైప్ ఆఫ్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య, ఎందుకంటే అన్నపై సుహాస్ తమ్ముడు అక్క మధ్యన ఉన్న బాండింగ్ కావచ్చు, అమ్మాయి టీచర్ వృత్తిలో తనకు డబ్బుల పరంగా కాకుండా తను పోరాడే తత్వం ఈ మూవీలో మాత్రం చాలా బాగుంది అండి. తప్పక థియేటర్లో చూడాల్సిన సినిమా. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.